షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బావా స్నానం చేయిస్తుందే బామ్మ. ఓసి పిచ్చి మొహమా, నువ్వు దగ్గర అవ్వాలనుకుంటే అది ఇంకా దగ్గర అయిపోయేటట్టుందే. కాసేపుండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. బ్యాంకుకి లేట్ అవ్వకూడదు, షర్ట్ కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. అమ్మా పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? కాసేపుండి కరెంట్ వచ్చాక చొక్కా ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. బ్యాంకుకి లేట్ అవ్వకూడదు, షర్ట్ కి ఇస్త్రీ లేకుండా వెళ్ళకూడదు, అంతే కదా? అంతేనమ్మా. నేను చేస్తాను. అమ్మా పద్మావతి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? బటన్స్ తీస్తున్నాను. ఇంకి ఏమన్నా మీ ఆయన అనుకున్నావా? ఆగో, రెండేళ్ల మధ్య ఏమీ లేనట్టు, బంధుత్వం చిట్టరిక ఉన్నట్టు నేరుగా ఇంట్లోకొచ్చేస్తున్నావేంటి? వదినా, కోడలితో ఇంటి దీపం వెలిగించాలి, అందుకే పిలిచి వెళ్దామని వచ్చాను. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి వెంకీ నా కొడుకు, అలివేలు నా కోడలు అని ధైర్యంగా చెప్పి తీసుకెళ్ళు. ఏం చేస్తున్నావు పద్దు? బావ కోసం వంటలు చేస్తున్నాను. నాపై ఇంప్రెషన్ కలగడం కోసమా, నీపై ఇంకా ప్రేమ పెరగడం కోసమా? ఏం డ్రామాలాడుతున్నావే? వాడు నిన్ను జీవితంలో క్షమించకుండా చేస్తాను. తినండి. ఏమనుకుంటున్నావే నువ్వు? ఏమనుకుంటున్నావు? తల స్నానాలు చేయించడాలు, బట్టలు ఇస్త్రీ చెయ్యటాలు, ఇవన్నీ ఏం ఆశించి చేస్తున్నావే? అభిమానంతో చేస్తున్నాను. అసలు నిన్ను నీ తెలుసండి మీకు పద్మావతి గురించి? ఏం తెలుసని నోరు చేస్తున్నారు? వద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మావయ్య, ప్లీజ్ మావయ్య. నన్ను నిజం చెప్పని అమ్మా. అమ్మా అలివేలు, అంతా శుభమే జరగాలని నీ చేత్తో ఆ దీపం వెలిగించమ్మా. తీసుకోమ్మా. అమ్మా అలివేలు, అంతా శుభమే జరగాలని నీ చేత్తో ఆ దీపం వెలిగించమ్మా.
కావాలని పడలేదు, నిద్రలో అలా కదిలి జారి పడ్డాను. అవునా? అవును. అంటే బామ్మ చెప్పినట్టు వెంకిని బయటకు గెంటేస్తే అలాగే జరుగుతుందన్నమాట. అమ్మో. నా ప్లాన్ ప్రకారం అలవేలు ఈరోజు బావని లోపలే పడుకోబెట్టాలి. నేను అనుకున్నట్టు జరుగుతుందో లేదంటే తిక్కలు ఇంకేదైనా గొడవ చేస్తుందో చూడాలి. ఆగు. ఎక్కడికి? అమాయకురాళ్ళు అడుగుతావేంటి? నువ్వు నా ప్లేస్ని బెడ్రూమ్ నుంచి హాల్లోకి డిసైడ్ చేసావు కదా, అక్కడికే వెళ్తున్నాను. బయట సోఫా దగ్గర ఎవరున్నారో చూడలేదా? నేను అంతగా గమనించలేదు. అయినా ఎవరుంటే మాత్రం ఏముంది, నేను వెళ్ళగానే ఆ సోఫా నాకు వదిలేస్తారు. ఆగు. నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే అంటే అది 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 నేను అవసరం లేదు అన్నావు, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రూమ్లోనే పడుకో. ఏమన్నా? ఈ రూమ్లోనే పడుకో అన్నాను. అసలు నువ్వేనా ఈ మాట అంటుంది? హలో, నీ మీద ప్రేమ పుట్టో లేదా మోజు పుట్టో అనట్లేదు. బయటికి వెళ్తే బరి తెగిస్తావని అన్నాను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బయట సోఫాలో నీ మాజీ ప్రియురాలు పడుకోనుంది. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళగానే అది నిన్ను పైన పడుకో, నేను చాప మీద పడుకుంటాను అంటుంది. అర్ధరాత్రి నిద్రలో నుంచి అటు ఇటు డొల్లుతూ నువ్వు దాని మీద పడిపోతావు. ఆ తర్వాత ముద్దు పెడతావు. జానకి, నువ్వు వెళ్ళి అల్లుడి కాఫీ తీసుకురా. తీసుకురా. అలాగేనండి. ఆగమ్మా. ఎదురు పడకూడదని ఆజ్ఞాపించాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? లోపలికి వెళ్ళమని చెప్పు. వెంకీ గారికి నువ్వు కాఫీ తీసుకెళ్ళడానికి వీల్లేదమ్మా. జానకి, బర్త్డే విషెస్ అద్దరిపోయేలా చెప్పాలి. చెప్పక తను ఫిదా అయిపోవాలి. ఇప్పుడు ఎదురుగా నా బంగారం ఉంది. బంగారం రా. బంగారం వచ్చావా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారం. రెండు మనసుల్లో కొన్నంత ప్రేమ ఉండి కూడా విడిపోయే పరిస్థితి వస్తే ఎలా తట్టుకోగలం అనుకున్నావు? వాట్ హ్యాపెన్ శ్యామల? డాక్టర్ ఏమైంది డాక్టర్? డాక్టర్, వాటర్ డిశ్చార్జ్ అవుతుంది.
ఉమ్మనీరు పోతే బేబీ లైఫ్కే కష్టం కావచ్చు. కోమాలో ఉన్న పేషెంట్కి సిజరేన్ చేస్తే ఇంకా ప్రాబ్లం కావచ్చు. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేసి తల్లి బిడ్డల్ని ఇద్దరిని సేవ్ చేయండి డాక్టర్. ఫీటల్ స్కానింగ్ చెయ్యి. యా మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే